గారు, మనం చూస్తూ ఉన్నాం ఎనలిస్టులు కావచ్చు, లేకపోతే అందరూ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, అందరూ కూడా మీ మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి వైబ్ ఉంది. సో ఈ వైబ్ని ఎలా అర్థం చేసుకుంటారు? రేపొద్దున్న మంత్రివర్గ కూర్పు ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మంత్రివర్గ కూర్పు అనేది సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. డెఫినెట్ గా ఎఫిషియెంట్, తర్వాత పార్టీ నాయకులకు, తర్వాత కొత్తగా వచ్చినా సరే ప్రభుత్వాన్ని మంచిగా నడపడానికి సహకరించే పెద్దలకే అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా. కానీ ఇప్పుడు మీరు అన్నది చూసిండ్రా, ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంది వారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద అనేది. వాటిని కంప్లీట్ గా అటెంప్ట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా మీద ఉన్న బాధ్యత. దానికోసమే ఆ భరోసా ఇచ్చే ప్రజల దగ్గర మేము ఓటు అడిగినాం. ఆ భరోసాతోనే ప్రజలు మాకు ఓట్లు వేసింది. మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ఆర్థిక అంశాల పట్ల వివిధ రకాల కామెంట్స్ చేసింది. మేము వాటికి సంబంధించి ఒక స్పష్టతతోనే ఆ 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. విజన్ డాక్యుమెంట్స్ అంటే డిక్లరేషన్స్ అన్ని కూడా మా విజన్, అది ఎంప్లాయ్మెంట్ ఇదంతా కూడా మా విజన్. మేనిఫెస్టో కూడా అంత మంచిగా ఉండడానికి ఏంటంటే ప్రజల సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అంశాలుగా చేర్చినాం. ప్రజాభిప్రాయాలని తీసుకొని, లేకపోతే ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, వాళ్ళ నుంచి వచ్చిన వాటిని తీసుకొని కూర్చి దాంట్లో పెట్టినాం. కాబట్టి ఇది నా మేనిఫెస్టో అనుకున్నాం. అందుకని నా ఓటును నేను ఏ విధంగా క్యాస్ట్ చేసుకోవాలనే దాని దగ్గర వాళ్ళకు స్పష్టత వచ్చింది. కాబట్టి ప్రజలు నమ్మింది. కేసీఆర్ గారు పరిపాలించడానికి ఆయన కంటే మెండైన నాయకుడు లేడు, ఆయనే తెలంగాణ తెచ్చిండు, ఆయన చేతుల్లోనే తెలంగాణ ఉండాలని ప్రచారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద స్థాయి ఎంపీలు, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయో వాళ్ళు కనుక్కోలేక కాదు, గుడ్డిగా కేసీఆర్ గారి మీద వెళ్ళిపోతుంది, కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ఒట్టి అడగొచ్చులని. కేసీఆర్ గారి వైఫల్యము వాళ్ళ వైఫల్యాల్లో ఇమిడి ఉన్నది కదా. తర్వాత ఒక సెంట్రిక్ గవర్నెన్స్ అనేది వాళ్ళతోనే ఏదైనా అవుతుంది అనేది ప్రజలకు నచ్చలేదు. ఒక 10-18 మంది క్యాబినెట్ ఉన్నదని అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ వాటిలలో వాళ్ళు నిష్ఠాతత ఉన్న వాళ్ళని తీసుకోవాలి, అక్కడ ప్రజల డిమాండ్లను తీసుకోవాలి. చేయలేదు. ఇప్పుడు అది జరుగుతాయి. ఇప్పుడు మంత్రివర్గ కూర్పు కూడా ఎందుకు డిలే అవుతున్నది? ఏ శాఖకు ఎవరు ఎట్లా ఉంటే మంచిది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమున్నది, ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళకున్న అవగాహన ఏమున్నది, అవగాహన లేకుంటే ఏ విధంగా వాళ్ళు ముందుకు పోగలరు అనే ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా, సామాజిక సమీకరణే కాదు, సామర్థ్యాల సమీకరణ కూడా జరుగుతున్నది. కాబట్టి ఇంత డిలే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రి కూడా ఎంత ఇండిపెండెంట్ గా ఉంటాడు ముఖ్యమంత్రితో సహా. అంటే వన్ మ్యాన్ షో కాదు అని కేసీ వేణుగోపాల్ గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మా లీడర్, ఈజ్ ద క్యాబినెట్ చీఫ్. అయినంత మాత్రాన క్యాబినెట్ లో ఉండే మంత్రులకు కూడా ఇండిపెండెన్స్ ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఇస్తాడు వారు. కాబట్టి నేను అంటున్నా, రేపటి రోజున తెలంగాణ ఎప్పుడూ చూడండి పరిపాలన ఇవ్వడానికి